వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి తిరిగి పునఃప్రవేశం. ప్రస్తుతం ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మని వర్ణాశ్రమ ధర్మాల్ని అంటే ఏమిటి, అవి ఆచరించడం ఏ ఏ వర్ణం వాళ్ళకి, ఏ ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఏ విధమైనటువంటి ధర్మాలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా పాటించేటట్లయితే ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, దాన్ని సవివరంగా నాకు చెప్పమని ఆయన అడుగుతున్నాడు. ఇక ఆయన అడుగుతున్నటువంటి దాంట్లో మనం చివరిలో ఉన్నాం. అది అయిన తర్వాత కృష్ణ పరమాత్మ యొక్క సమాధానం మనం చూద్దాం ఇవాళ. సో మొట్టమొదటిలో ఆయన ఏమడుగుతున్నా అంటే, అయ్యా కృష్ణ పరమాత్మ, తమరు సర్వధర్మజ్ఞుడు, మర్మజ్ఞుడు. తో అన్ని మర్మాలు నీకు తెలుసు, రహస్యాలన్నీ కూడా సర్వజ్ఞుడు కాబట్టి సర్వాన్ని తెలుసుకున్నవాడు నీవు కనుక కరుణించి తమ చరణాల విందాలపై నిలకడగల నిశ్చల భక్తి కలిగించే, అంటే ఆయన పాదపద్మాల మీద నిలకడగలిగినటువంటి భక్తి కలిగించేటువంటి సుధర్మాలు అంటే మంచి ధర్మాలు, తర్వాత సూక్ష్మాలు అత్యంత సూక్ష్మంగా చేయగలిగినటువంటి రహస్యం. అన్నీ పెద్దగా చేయలేము, కొన్ని సూక్ష్మంగా చేయాలి. అది చేస్తేనే ఫలితం మనకి ఉంటుంది. తర్వాత ధర్మ రహస్యాలు. సో ఈ ఒక ధర్మాన్ని మనం చేయమనడంలో ఏమిటి దానిలో ఉన్న రహస్యం, అది కూడా నాకు తెలియజెప్పు. ఊరికే ధర్మం పాటించంటే ఉపయోగం ఏంటి? ఈ ధర్మం పాటిస్తే నీకు జరిగేది ఏమిటో కూడా చెప్పగలగాలి. సో ఆ విధంగా చెప్పమని అడుగుతున్నాడు. తర్వాత అవి ఆచరణ యోగ్యాలు, అంటే నేను ఆచరించడానికి వీలుగా ఉండాలి సుమా. నేను చేయలేని పని చేయమంటే ఎట్లా? నా వల్ల కాదు. ఆ విధంగా ఆచరణ యోగ్యాలు. తరువాత అనుభవానందదాయకాలు, అంటే ఒకసారి నేను ఆచరించిన తర్వాత దాని వలన కలిగే ఆనందాన్ని నేను అనుభవించేటట్టుగా ఉండాలి. ఇప్పుడు మామిడి పండు తినమని చెప్పాం, తీగా ఉంటుంది అని చెప్పి నేను చెప్పాను. సరే, మామిడి పండు చూపించాము, వర్ణించాము, అన్నీ చేసాం, కానీ పెట్టాల. అప్పుడు నీకు అనుభవంతో కూడినటువంటి ఆనందం లేదు. పండు ఎలా ఎర్రగా ఉంటుంది, తెల్లపోయి పచ్చగా ఉంటుంది, లోపల పుల్లగా ఉంటుంది, టెంక దగ్గర తీగా ఉంటుంది, ఏవో రకరకాలన్నీ నేను చెప్పడం జరిగింది. కానీ అదే ఒకసారి ఆ మామిడి పండు మీకు చేతికి ఇచ్చాను అనుకోండి. ఇచ్చినప్పుడు ఆ మామిడి పండు నువ్వు తిన్నావు. తిన్న తర్వాత నేను చెప్పిన దానికన్నా ఎక్కువ అనుభవం, ఆనందం నీకు కలుగుతోంది, అవునా కదా? సో అనుభవ ఆనందదాయకాలు నాకు వివరించండి అంటే, నువ్వు చెప్పు, ముందు చెప్పిన తర్వాత అవి ఎలా ఉంటాయో చెప్పు, చెప్పిన తర్వాత వాటిని ఆచరించే విధానం చెప్పు, ఆచరించిన తర్వాత నాకు కలిగే ఆనందం ఎట్లా ఉంటుందో కూడా చెప్పు అని చెప్పి అడుగుతున్నాడు. మరియు ఎవరికి ఏ విధానాలు తగినవో నిర్ధారించి తెలపండి. అంటే అందరికీ అన్నీ పనికిరావు కదా, అందుకోసమని ఏ ఆశ్రమంలో ఉన్నవాడు, ఏ ధర్మంలో ఉన్నవాడు, వాడు ఏ విధమైనటువంటి ఆచరణ చేస్తే బాగుంటుందో అది కూడా కాస్త వివరంగా చెప్పని అడిగాడు. ఎందుకని వర్ణములు ఆశ్రమములు రెండు రకాలుగా విడగొట్టి చెప్తున్నాడు. 4 వర్ణాలు, తర్వాత 4 ఆశ్రమాలు, అంటే మొత్తం ఇవి అవుతాయి. కాబట్టి ఈ వీటిల్లో ఏ వర్ణం వాడికి ఏ ధర్మం మంచిది, ఏ మన వాడికి అది మంచిది, అది కూడా కాస్త వివరంగా చెప్పు నాకు, అర్థమైందా? ఎందుకంటే అందరూ బ్రహ్మచారులు ఉండరు, అందరూ గృహస్థులు ఉండరు, అందరూ వానప్రస్థులు ఉండరు, అందరూ సన్యాసులు ఉండరు. సో ఏ ఆశ్రమంలో ఉన్నవాడికి ఆ వర్ణం వాడికి అది సరిపోతుందో కూడా కాస్త చెప్పు నాకు టాలీ చేసి అని చెప్పి అడిగాడు అనమాట. తర్వాత ఇప్పుడు విధానాలు తగినవో నిర్ధారించి తెలియజెప్పండి. తమకు అనేక ప్రణమాంజలులు, అయ్యా నీకు నమస్కారాలు పెడుతున్నాను అని చెప్పి ఉద్ధవుడు పలికాడు. ఇప్పుడు శ్రీ సుఖమహర్షి ఇలా పురాణ ప్రవచనం సాగించాడు. ఇక్కడ మధ్యలో శుకుడు ఎందుకు వచ్చాడు అనేటట్లయితే, భాగవతాన్ని పరీక్షన్ మహారాజుకి సుఖబ్రహ్మ వారం రోజుల్లో చెప్పాడు. ఎందుకని? ఆయనకి పాము కాడుతో చచ్చిపోయేటువంటి, మరణం చెందేటువంటి శాపం ఉన్నందువలన ఆ వారం రోజుల్లోపు ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందడానికి వీలుగా తనకి తాను ఆయత్తం అవడానికి, అంటే సంసిద్ధం అవడానికి ఆయన ఈ ఊతాన్ని తీసుకున్నాడు. భాగవతం అనేటువంటి ఒక ఆత్మజ్ఞానం కలిగించేటువంటి దీన్ని విని ఆయన వైరాగిగా మారి సుఖంగా ప్రాణం విడిచిపెడటానికి అడగడం జరిగింది.
సో మనకిప్పుడు ఈ కంటిన్యూషన్ ఎట్లా వచ్చిందంటే మొత్తం భాగవతం అంతా కూడా పరీక్షణ మహారాజుకి సుఖబ్రహ్మ చెప్తున్నాడు. ఇది ఉత్తర భాగవతంలో వస్తుంది ఇప్పుడు ఈ ఉద్ధవగీత అనేది. మొదట స్కంధాల్లో భాగవతం అయిపోతుంది, కృష్ణ పరమాత్మ యొక్క అవతారం. కానీ ఇది ఉత్తరం, ఎందుకని ఇప్పుడు ఈయన ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయేది, మన పరిస్థితి అర్థమైంది కదా. కాబట్టి ఇది ఉత్తర భాగవతంలో వస్తుంది. అందుకని ఇక్కడ కూడా కంటిన్యూషను సుఖబ్రహ్మ గారు పరీక్షణ మహారాజు చెప్తున్నట్టుగా లింక్ తీసుకొచ్చాడు. మళ్ళీ మధ్యలో మనం మర్చిపోతామని. ఓ పరీక్షణ మహారాజా, భక్త శిరోమణి ఉద్ధవుడు ఇట్లు ప్రశ్నించగా, సత్య సనాతనమూర్తి కృష్ణమూర్తి అత్యంత ప్రసన్న చిత్తంతో మానవులను సనాతన ధర్మాలతో పునీతం చేయదలచి ఈ విధంగా ఉపదేశించసాగాడు. అంటే మధ్యలో చెప్పాడు అన్నమాట. మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే భగవద్గీత మనం చదివేటప్పుడు కూడా భగవద్గీతలో సంభాషణ కృష్ణుడికి అర్జునుడికి జరుగుతూ ఉంటుంది. కానీ మధ్యలో చూసినటువంటి సంజయుడు ధృతరాష్ట్రుడికి మధ్యలో చెప్తూ ఉంటాడు. అంటే ఒక కనెక్షన్ తీసుకురావడానికి అనమాట, మనం మిస్ అయిపోకుండా ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ సుఖబ్రహ్మ పరీక్షణ మహారాజు యొక్క ప్రస్తావనని తీసుకొచ్చి భాగవతం వాళ్ళిద్దరి చేతే కంటిన్యూ చేయబడుతోంది. అందులో ఉద్ధవుడు అనే పాత్ర వచ్చిందనే సంగతి కూడా మనకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు పరమాత్మ చెప్తున్నాడు. రాజా అంటే మళ్ళీ ఏమిటి, పరీక్షణ మహారాజుతో సుఖబ్రహ్మ చెప్పడం. రాజా, కృష్ణ భగవానుడు ఇలా ఉపదేశించసాగాడు. ఎవరికి చెప్తూ ఉపదేశిస్తున్నాడు? ఉద్ధవుడికి ఉపయోగిస్తున్నాడు. ఓకే, అది లింక్. ఉద్ధవ, నీవు అడిగిన ప్రశ్న మిక్కిలి ధర్మయుక్తంగా ఉంది. ఏది అడిగాడు? వర్ణాశ్రమ ధర్మాలు ఎవరు పాటించాలి, ఎలా పాటించాలి, ఎవరికి ఏది మార్గం అనువైనది ఇక వివరించి చెప్పమని అడిగాడు. అందుకని నీవు అడిగిన ప్రశ్న ధర్మయుక్తంగా ఉంది. దీని వలన వర్ణాశ్రమ ధర్మపరాయణులకు పరమ కళ్యాణకరమైనటువంటి మోక్ష సామ్రాజ్యం ప్రాప్తిస్తుంది. అంటే మొట్టమొదటగా ధర్మపరాయణులు. ఓకే, ధర్మపరాయణ అంటే ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వర్ణాశ్రమ ధర్మాల్ని కూడా పాటించేటట్లయితే వాళ్ళకు మోక్షం దొరుకుతుంది అని చెప్పాడు. మనందరం చేరేది ఇక్కడ దానికోసమే కదా. సో మనం ధర్మాన్ని పాటించడం ఒకటే కాకుండా రెండోది వర్ణాశ్రమ ధర్మాలని కూడా మనం పాటించాలి. అంటే ఏ వర్ణం వాడికి, ఏ ఆశ్రమం వాడికి ఏ విధమైనటువంటి విధి విధానాలు చెప్పబడినాయో మనం దాన్ని పాటించాలి. ఎందుకు అనేటట్లయితే, నువ్వు బ్రాహ్మణుడిగా పుట్టి శూద్రుడి పనులు నువ్వు చేయడం మొదలుపెట్టావనుకో, ఏమైంది? వర్ణభ్రష్టత్వం వచ్చింది. వాడు చెయ్యకూడని పని చేస్తున్నాడు. అలాగే శూద్రుడిగా ఉన్నవాడు బ్రాహ్మణ పని చేస్తున్నాడు అనుకో, మళ్ళీ వర్ణాశ్రమ ధర్మం దెబ్బతింది. సో ఈ విధంగా చేయడం అనేది లోకంలో నడుస్తున్నటువంటి ధర్మబద్ధమైనటువంటి పరిపాలన, దీనికి ఇది ఒక ఆటంకం ఏర్పడుతుంది. సపోజ్ ఒక పెద్ద మెషినరీ ఉందండి, ఆ పెద్ద మెషినరీ ఒక చిన్న నట్టో బోల్టో అడ్డం పడింది, మొత్తం మిషన్ అంతా ఆగిపోతుంది కదా. బోల్ట్ని చిన్నదే, మిషన్ ఏమో పెద్దది, మన ఇల్లంత ఉంది. అంత మిషన్లో ఇంత చిన్న బోల్ట్ అడ్డం పడితే ఆగిపోతుంది. కాబట్టి వర్ణాశ్రమ ధర్మాల్ని పాటించుతూ ఉంటేనే, వాడు ధర్మ మార్గంలో ఉండి చేస్తేనే అది ఫలితం వస్తుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు సమయానికి దాన్ని అన్వయించుకోకండి. రామాయణం జరిగిన సమయంలో ఏమిటంటే, ఒకప్పుడు రాములు వారు రాజ్యం చేసేటప్పుడు పెద్దవాళ్ళు బతికుండగా చిన్నపిల్లలు చనిపోకూడదు. అది ఒక ధర్మం, ఆ యుగ ధర్మం అది. అయితే ఒక బ్రాహ్మణుడు ముసలాయన, ఆయన యొక్క కుమారుడు జరిగిపోయాడు. సో దీన్ని ఈ పాపాన్ని ఎవరు కంటకట్టారు? రాజుగారి కంటకట్టారు. ఎందుకని? రాజుగారి పరిపాలన ధర్మంగా లేదు, అందువలన నేనుండగా నా కొడుకు జరిగిపోయాడు, కాబట్టి దీనికి బాధ్యత ఎవరు? రాముడిది అని చెప్పి శవాన్ని మోసుకుని రాముడి దగ్గరికి వెళ్ళాడు. రాముడి దగ్గరికి వెళ్ళి పిల్లాన్ని పడుకోబెట్టి, నేను బతకుండా నా కొడుకు చచ్చిపోయాడు, నీ పరిపాలన దరిద్రంగా ఉంది, అధర్మం ఎక్కడ దొరుకుతుందో వెరిఫై చేసి దాన్ని సరిచేయి, లేకపోతే నా పిల్లాడు బతికుండాలి, రావాల్సిందే అని చెప్తే, అప్పుడు దేశం నలుగుమూలలకి ఈయన వేగుల్ని పంపించాడు, గూఢచారుల్ని పంపిస్తే ఒక దగ్గర ఒక అంత్యకులజుడు ఒంటికాల మీద తపస్సు చేస్తూ కనపడ్డాడు.
ఆ సమయంలో శూద్రులు అంత్యజులు తపస్సు చేయడానికి అర్హులు కాదు. వర్ణాశ్రమ ధర్మం నువ్వు మాట్లాడుతున్నది ఆ సమయంలో మాట్లాడు. ఇప్పుడు కలియుగంలోకి 22వ శతాబ్దంలోకి వచ్చి మాట్లాడకు, ఇది కాదు. ఓకేనా? రైట్. సో చేస్తున్నాడని చెప్పారు. అప్పుడు స్వయాన రాములు వారు గుర్రం వేసుకొచ్చాడు. వచ్చి వాడు తల నరికేశాడు. ఇక్కడ పిల్లాడు బతికాడు. అంటే ధర్మాన్ని పరిరక్షించవలసినటువంటి బాధ్యత రాజు మీద ఉన్నది. సరే, రాజే అధర్మపరుడైతే ఫలితం ఏమిటి ఇప్పుడు మనం అందరం అనుభవిస్తున్నాం, అది వేరే సంగతి, వదిలేద్దాం, దాని గురించి మనకు అనవసరం ఇప్పుడు. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించేటప్పుడు ధర్మాన్ని ఆచరించకుండా వర్ణాశ్రమ ధర్మాలు ఆచరించే అవకాశం లేదు. రెండూ కలిస్తేనే మోక్షం. అర్థమవుతుందా పాయింట్? ఏరా కళ్ళు అంటుకుంటున్నాయి నీకు, లేదు కదా? రైట్, వెరీ గుడ్. ఓకే. ధర్మపణాలకు పరమ కళ్యాణకరమైన మోక్ష సామర్థ్యం సంప్రాప్తిస్తుంది. కనుక సంతోషంతో ధర్మస్వరూపం బోధిస్తాను, సావధానంగా శ్రవణం చెయ్యి. సో ధర్మం యొక్క స్వరూపం, ధర్మం ఎప్పుడు కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది? వర్ణాశ్రమ ధర్మాలు సజావుగా పాటిస్తే ధర్మాన్ని నువ్వు పాటించినట్టు. ఏనా అర్థమవుతుందా? అది సృష్టిలో ఇప్పుడు చెప్తున్నాడు. సృష్టిలో ప్రథమంగా సత్యయుగం నడుస్తూ ఉండేది. అప్పుడు మానవులందరూ ఒకే హంస వర్ణనామకులుగా పిలువబడుతూ ఉండేవారు. అంతా హంస అనగా సోహం అనేటువంటి యోగం చేసుకుంటూ ఉండేవాడు వాళ్ళు ఎప్పుడూ కూడా. నేను మీకు ఉదాహరణ చెప్పాను. సత్యయుగంలో వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు ఎప్పుడూ కూడా. శరీరంలో పరమాత్మ ఆ సమాధి స్థితిలోంచి బయటకు వచ్చిన తర్వాత శరీర ధర్మంగా ఆకలి వేస్తే వాడు బయట ప్రపంచంలోకి వచ్చి ఇలా చేయి దోసిలు పడితే చాడు, అందులోకి ఆహారం వచ్చి పడేది. వాడు వెళ్ళటం, వండుకోవటం, కుక్కర్ పెట్టుకోవడం అవేమి లేవు, చేతిలో పడేది ఆహారం. అర్థమైందా? అది తినేసి మళ్ళీ కాసి నీళ్లు తాగి మళ్ళీ యోగంలో కూర్చునేవాడు. ఇంతే, ఇదే పని, ఇంకో పని లేదు. అందుకని హంస అంటే సోహం, అది నేనే అది అయ్యున్నాను అనేటువంటి చింతలో వాడు ఎల్లప్పుడూ ధ్యానంలో ఉండేవాడు. అది తర్వాత ఆ యుగంలోని వారు అందరూ కూడా జన్మ నుండి కృతకృత్యులే సుమా, అంటే వాడు చేయవలసిన పనేం లేదు, అన్నీ సాధించేసిన వాడు. అందుకోసమని దానికి ఆ యుగానికి కృతయుగం అని పేరు వచ్చింది. ఆ యుగంలో ఉన్నటువంటి మనుషులు జనులందరూ కూడా కృతకృత్యులు, అంటే ఏది సాధించాలో అది సాధించేసిన వాళ్ళు, ఇంకా వాడికి ఏం మిగిలి లేదు చేయాల్సింది. అందువల్ల ఆ యుగానికి కృతయుగం అని పేరు వచ్చింది. ఓకే, సత్యయుగం అసలు దాని పేరు. ఓకే, తరువాత ఆ యుగంలో కేవలం ప్రణవమే వేదం, అంటే ఓంకారం ఒకటే వేదం. నీకు భగవద్గీతలో కూడా చెప్తాడు, ఈ 4 వేదాల కన్నా ముందుగా ఓంకారం ఉన్నది, కాబట్టి ఎవరైతే ఆ ఓంకారాన్ని ఆధారం చేసుకుంటూ వాడు యోగ సాధన చేస్తున్నాడో వాడు నన్ను చేరతాడు అని చెప్పారా? ఓకే. ప్రణవాన్ని హంస అనేవారు. అంటే హంస అనేదాన్ని తిరగవేస్తే సోహం. సోహం అది నేను. దానికి ఈ యోగం నువ్వు చెయ్యాలంటే, అంటే నాకు తెలిసిన చిన్న రహస్యం చెప్తాను. ఏమిటంటే ప్రాణవాయువు తీసుకునేటప్పుడు, లోపలికి తీసుకునేటప్పుడు సో అని ప్రాణవాయువు తీసుకోవాలి. ప్రాణవాయువు విడిచిపెట్టేటప్పుడు ఈ విధంగా చేయడం వలన ఏం జరుగుతుందంటే, అది నేను అనేటువంటి శబ్దాన్ని పలకటమే కాకుండా నీ ఓంకారంలో దాన్ని కలిపి చేస్తున్నావు. ఇది రహస్యమైన యోగం. ఇది అందరికీ బహిర్గతంగా చెప్తున్నాను అనుకోకండి, చాలామంది చేరనే ధైర్యం నాకు ఉంది కనుక చెప్తున్నాను. ఓకే, రైట్. ప్రణవాన్ని హంస అనేవారు. తపస్సు, శౌచం, దయా, సత్యం అనే 4 చరణాలుండే వృషభ రూపం ధరించి నేను ధర్మంగా సంచరించేవాడిని. మనందరికీ ఎప్పుడు వింటూ ఉంటాం అప్పుడప్పుడు మాట, ఏమని, అది వరకట్లో ధర్మం 4 పాదాలను నడిచేదని. ఏమండి, అది ఏమిటంటే ఇది ఆయన ఒక ఎద్దు రూపంలో, దాని 4 కాళ్ళు ఏమిటి అంటే తపస్సు, శౌచము
తపస్సు అంటే తెలుసు కదా, మానసికమైన తపస్సు, శారీరక తపస్సు కాదు, మానసికమైన తపస్సు. తర్వాత శౌచం, శుచిగా, బాహ్య అభ్యంతరం, లోపల బయట కూడా శుచిగా ఉంటాం. అక్కడ లోపల బయట అశుభ్రంగా ఉండటం అంటే అర్థం ఏంటి? మనసులో మైలు ఉండకూడదని అర్థం. మనకి మనసులో లోపల ఎలా తోముకోవాలో మనకు తెలియదు, అర్థమైందా? బయట మాత్రం డిటర్జెంట్లు, అవి డిటర్జెంట్ కాదు, డియోడరెంట్లు, అవి ఇవి అన్నీ ఏవో వేసి బాగా రోజుకు 3 సార్లు 6 సార్లు అయినా సరే దరిద్ర వాసన వాడి దగ్గర వస్తూనే ఉంటుంది. దగ్గరికి వచ్చాడు సచ్చామన్నమాట వాడు వాసన. ఎందుకని? తినేదంతా రోజు తినకూడని అభోక్ష్యాలన్నీ తింటున్నాడు. దాని వాసనలన్నీ ఎక్కడికి వస్తాయి? శరీరంలో శ్వేత గ్రంథుల నుంచి బయటకు వస్తాయి. అందుకు వద్దు తినొద్దురని అంటే కోపం వస్తుంది. ఓకే, రైట్. కాబట్టి ఎక్కడున్నాను? 4 రూపాలు. శౌచం అయిపోయిన తర్వాత దయ, అంటే ఏ ప్రాణి పట్ల మనం హింస చేద్దామనేటువంటి ఉద్దేశం వద్దు. దాని బతుకు అది బతకడానికి వచ్చింది. నీ బతుకు నువ్వు బతుకు, దాని బతుకు దాని బతకని. అది కనపడింది కదా అని వీలైతే దొంగతనం కూడా చేసుకెళ్ళి కర్ర కోసుకుని మేకని, కుక్కని, కోడిని తింటే ఏమవుతుందంటే మనకు కూడా అదే గతి వస్తుంది. ఇవాళ మనం అనుభవించే కర్మలన్నీ చాలా వరకు మనం చేసిన పాపాలే. మీరు ఏం అనుమానించాల్సిన అవసరం లేదు, అర్థమైందన్న? ఎందుకంటే నువ్వు నరికినావు మేకలు, అయ్యా రాములు నరికావు లేదా? చాలా నరికావు. ఆ నరికినప్పుడు ఏడ్చిన మేక ఏడ్చిన ఏడుపు ఉందే, అది ఎవరికి పోవాలరా? ఎవరికి పోవాలా? నీకే వస్తుంది. నీలాగా నేను కూడా, ఎవరైనా సరే, అర్థమైందన్నా? సో అందువల్ల దయ కలిగి ఉండు ఎవరి మీదైనా. తర్వాత సత్యం. అమ్మ, ఇది మళ్ళీ ఒక కష్టమైన మాట. నిజం మాట్లాడమంటున్నాడు. మనకి జన్మలో అలవాటు లేనిది అది. నిజం చెప్తామా మనం? ఏం రాములు, నిజం చెప్తామా? చెప్పం కదా. ఇప్పుడు నీ మీద కొత్తగా దృష్టి పెట్టా. వెంకటరెడ్డి వెనక్కి వెళ్ళిపోయాడు. వాడు ముందుంటే వాడిని అడిగేవాడిని. నువ్వు ముందు వచ్చావు కనుక నేను అడుగుతున్నా. కాబట్టి ఈ 4 కాళ్ళగా ఉండేది వృషభ రూపంలో పరమాత్మ ధర్మస్వరూపంగా ఉండేవాడు, ధర్మంగా సంచరించేవాడిని. ఆ కాలంలో నిష్పాపులు అంటే పాపము లేనివాడు, తపస్సులు అంటే తపస్సు చేసిన వాళ్ళు నా హంసస్వరూపాన్ని శుద్ధ పరమాత్మంగా ఉపాసన చేస్తూ ఉండేవారు. ఈ సోహం అనేటువంటి దీన్ని చేస్తూ ఓంకారంతో కలిపి చేస్తూ వాళ్ళు ఎప్పుడు పరమాత్మ స్వరూపాన్ని ఒక బొమ్మగా చూడటం లేదు. ఇప్పుడు మీకు ఆశ్రమంలో నేర్పడినది అదే. పరమాత్మ యొక్క స్వరూపం కృష్ణుడు రాముడుగా లేదు, హంస స్వరూపంలోనే చెప్పబడుతుంది. నీ ప్రాణవాయువు మీదే చెప్తున్నది, నీ ప్రాణాన్ని బిగబెట్టుకోవడంలోనే చెప్తున్నది. ఆ ప్రాణాన్ని నిలిపితే కలిగే శక్తి ఏమిటో చెప్తోంది. ఆ విధంగా మనసు నియంత్రణలోకి వస్తుంది శ్వాసను ఆపితే. ఆ నియంత్రణలోకి వచ్చినప్పుడు మనసు నిలకడైతే పరమాత్మ స్వరూపం నీకు కాదు గోచరం అవుతుంది. అదే నేర్పబడుతుంది ఇక్కడ. కానీ దాని విలువ మనం చెప్పుకున్నా ఎవరికి అర్థం కావట్లేదు, అది వేరే సంగతి. ఒక వదిలేద్దాం. తర్వాత శుద్ధ పరమాత్మంగా ఉపాసన చేస్తుండేవారు. ఉద్ధవా, సత్యయుగం గడిచిపోయి అది అయిపోయింది, ఆ యుగం అయిపోయింది. గడిచి త్రేతాయుగం ప్రారంభం కాగానే, రాములు గారి టైం, త్రేతాయుగం ప్రారంభం కాగానే నా హృదయంలోని శ్వాస ప్రశ్వాసల ద్వారా, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, గాలి తీసుకోవడం ఇది. అంతకుముందు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏముండేది? సో హమ్ ఉండేది, అర్థమైందా? ఇప్పుడు వచ్చేప్పటికీ ఆయన శ్వాస ప్రశ్వాసాల ద్వారా ప్రకటితం అవడం మొదలైంది. అప్పుడు వాళ్ళందరికీ హంస స్వరూపమే కనుక వేరే వేదాన్ని చెప్పాల్సిన అవసరం రాలా. వేదానికి మూలమైనటువంటి ఓంకారాన్ని చేసి వదిలి వాళ్ళు అన్నీ తెలుసుకున్నారు. ఇప్పుడు మన దగ్గర స్టాండర్డ్ తగ్గింది, అర్థమైందా? 40 మార్కులు 35 మార్కులకు ప్యాస్, 30 వచ్చింది. ప్యాస్ చేయకపోతే టీచర్ గారికి కష్టం, స్కూల్ మేనేజ్మెంట్కి కష్టం, గవర్నమెంట్కి నష్టం. అందుకని 30 మార్కులు ప్యాస్ అన్నారు. ఏమో డీజనరేషన్ తగ్గించేసాం. సో ఇక్కడ త్రేతాయుగానికి వచ్చేటప్పటికి నా హృదయంలోని శ్వాస ప్రశ్వాసల ద్వారా ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము 3 ఉద్భవించాయి. అంటే ప్రకటితం అవ్వడం మొదలైంది. ఇక్కడ చూడండి, అంతవరకు అప్రకటితంగా ఉంది, అది అవ్యక్తంగా. ఆ ఓంకారంలోనే అన్నీ ఇమిడి ఉన్నాయి. అది నెమ్మదిగా ఒక్కొక్కటిగా విడిపడటం మొదలైంది. ఎందుకని? మనకు ఒక్క ఓంకారాన్ని చేసే శక్తి, దాన్ని అర్థం చేసుకునే శక్తి మన దగ్గర తగ్గిపోయింది, దిగజారుడుతనం వచ్చింది మనకి. అందుకోసమని ఆయన బయటికి వేదంలాగా బయటకు వచ్చాడు. ఆ త్రయి నుండి, ఆ మూడిటి నుండి హోత,
అధ్వర్యుడు, ఉద్ధాత అనే కర్మరూపమైన 3 యజ్ఞ స్వరూపాలతో నేను ప్రకటించబడ్డాను. 3 రకాల యజ్ఞాలు చేయడం దాని ద్వారా అంటే ఏమిటి? వేదాన్ని తెలుసుకున్నావు, ఆ వేదాన్ని క్రతువుగా క్రియగా చేసి నువ్వు దాని అర్థాన్ని తెలుసుకోవడానికి వీలుగా నేను ముగ్గురుగా పుట్టాను. ఎవరు వాడు? హోత, అధ్వర్యుడు, ఉద్గాత, ఈ 3గా వచ్చి చేశాను. యజ్ఞ స్వరూపాలతో నేను ప్రకటించబడ్డాను. విరాట్ పురుషుని ముఖం నుండి బ్రహ్మ. సో ఇప్పుడు పరమాత్మ యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నాడు. వేదాలు వచ్చేవరకు చెప్పాడు, అయిన తర్వాత ఇప్పుడు ఆయన యొక్క స్వరూపం గురించి చెప్తున్నాడు. సో విరాట్ పురుషుని యొక్క ముఖం నుండి బ్రహ్మ, తర్వాత భుజాల నుండి క్షత్రియుడు, తర్వాత ఊరువుల నుండి వైశ్యుడు, చరణాల నుండి శూద్రుడు పుట్టుకొని వచ్చారు. వారి యొక్క స్వభావానుసారం ఆచార వృత్తులు నిర్ణయించబడ్డాయి. అంటే అక్కడ నీకు భగవద్గీతలో కూడా చెప్తాడు, చాతుర్వర్ణం మయా సృష్టం గుణత్రయ విభాగ కాదు గుణక్రియ విభాగ 3 విభాగాలుగా. అంటే వాడు చేసే గుణాలు, వాడికి ఇష్టమైనటువంటి కర్మలు, గుణకర్మ విభాష. నీ గుణము నువ్వు చేసే కర్మను బట్టి నువ్వు ఏ కులంలో పుట్టావనేది లెక్క కాదు నాన్న. నువ్వు ఇప్పుడు ఒక కులంలో పుట్టి మంగళ పని చేస్తున్నావు అనుకో, బ్రాహ్మణ కులంలో పుట్టి, కాబట్టి నువ్వు మంగళాడివి, అంతేగాని బ్రాహ్మణుడు కాదు. ఎందుకని? నీకు పూర్వజన్మ సంస్కారం వలనో దేని వలనో మంగళ పని మీద చాలా అయిష్టం కలిగింది నీకు, కాబట్టి దాంట్లో ఆటోమేటిక్గా నడిచిపోయావు. నువ్వు చేయవలసిన కర్మ వేరు, కానీ దాని నుంచి ఇటు వస్తున్నావు. అట్లా ఇంటర్చేంజ్ అయిపోతుంది. సో అందుకని చెప్పి ఏం చేశాడు? గుణములు వాళ్ళు చేసే కర్మలను ఆధారంగా 4 వర్ణాలుగా సృష్టించాడు. 4 వర్ణాలుగా సృష్టించినప్పుడు ఆయన యొక్క ముఖం నుంచి బ్రాహ్మణుడు పుట్టాడని చెప్తారు. ఈ బ్రాహ్మణుడు పుట్టడం అంటే అర్థం ఏమిటి అంటే, బ్రహ్మజ్ఞానంలో ఎల్లప్పుడూ బ్రహ్మమునందు చరించువాడు బ్రాహ్మణుడు. అర్థమైందా? కులంతో పుట్టినవాడు బ్రాహ్మడు కాదు. ఎల్లప్పుడూ పరమాత్మయందు బ్రహ్మమునందు చరించువాడు బ్రహ్మచారి, బ్రహ్మమునందు చరించువాడు వాడు బ్రాహ్మణుడు. అది ఆయన ముఖం అయ్యింది. ఎందుకని? జ్ఞానం అంతా ఇక్కడే ఉంది. ఆలోచించుకోండి మీరు. నీ యొక్క ముఖంలోనే జ్ఞానం అంతా ఉంది. పంచ జ్ఞానేంద్రియాలు ఎక్కడున్నాయిరా? ఇక్కడే ఉన్నాయి. ప్రకటితమయ్యే పరమాత్మ ఇక్కడున్నాడు. హృదయం అయం ఇక్కడే ఉంది. తర్వాత మూర్ధస్థానం పరమాత్మ నిజ నివాసం, ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. తర్వాత ప్రపంచం అనేది అంతా కూడా దీనికి కిందగా ఉంది, కనుబొమ్మలకి కింద. అందుకే దీన్ని బ్రహ్మాండం అన్నారు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు దీన్ని పిండం అన్నారు, అంత కింద నుంచి అండం అన్నారు. 3 అర్థమైందా? సో ఆ ముఖం అంటే వాడు. తర్వాత వీడికి సత్వగుణం ఒకటే ఉంటుంది, ఉండాలి లెక్క ప్రకారం. అర్థమైందా? మనం కొడతానికి వచ్చారు, దెబ్బలు తిని మనం యువతలకు వచ్చేసాం, అంతేగాని మనం ఎదురు తిరిగి కొట్టలా. కాబట్టి సత్వగుణం. ఓకే. ఇక రెండో వాడు భుజాల నుంచి క్షత్రియుడు వచ్చాడు. ఇక్కడ క్షత్రియుడికి వచ్చేటప్పటికి వీడికి సత్వగుణ ప్రధానమైనటువంటి బ్రహ్మజ్ఞానము ఉంటుంది, 2 భుజబలం కూడా ఉంటుంది, శౌర్యం. ఎందుకని? వాడు ముందు ధర్మాన్ని తెలుసుకోవాలి, ధర్మాన్ని రక్షించడానికి అవసరాన్ని బట్టి భుజబలం వాడాలి. సాచి 2 పీకి సరిగా రోడ్డు మీద నడవడాన్ని కొట్టే పోలీసుడు కావాలి, లేకపోతే మనం నడుస్తామా? ఎరా కుడికి వెళ్ళరా అంటే ఎడకి వెళ్తే ఎడకి వెళ్ళడం, మధ్యలో నడుస్తాం. మందు కొడితే అసలు ఎటు నడుస్తామో మనకి తెలియదు కదా, ఏం రాములు? సో ఈ విధంగా ఉండడానికి, ధర్మాన్ని పరిపాలించే ఒక పద్ధతిలో సంఘం నడవటానికి క్షత్రియుడు అవసరం. వాడి దగ్గర 2 ఇవి ఉంటాయి గుణాలు. ఇకపోతే 3వ వాడు ఊరువుల నుంచి వైశ్యుడు. సో ఇక్కడ నీ ఉదరం ఎక్కడుందయ్యా? ఇక్కడే ఉంది. సో నువ్వు తిన్నదంతా ఎక్కడికి ఎడుతుందయ్యా? ఉదరంలోకి ఎడుతుంది. తర్వాత ఇది శరీరం అంతా ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారయ్యా? ఇక్కడి నుంచే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కాబట్టి ఈ ఊర్లో లేని మిరపకాయలు ఆ ఊర్లో అమ్ముతాడు, ఆ ఊర్లో దొరికి ఉల్లిపాయలు తెచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటాడు. వాడు రకరకాల వ్యాపారం చేసి దాంట్లో వాడు డబ్బులు చేసుకుంటాడు, అది వేరే సంగతి. సో ఇక్కడ మన యొక్క ఉదరం ఏం చేస్తుందంటే, ఇక్కడ తయారైనటువంటి ఆహారం యొక్క శక్తి ఏదైతే ఉందో దాని శరీరం మొత్తానికి పంపకం చేస్తుంది.
పరమాత్మ మళ్ళీ 2 వాయువులుగా సమాన ఉదాన వ్యాన సమాన వాయువులుగా ఈ 4 వాయువులుగా వీటిని తీసుకెళ్ళిపోయి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి ఎక్కడ కావాలో అంతా చేస్తున్నాడు. దాంతో కాళ్ళు చేతులు అన్ని కదిలి నువ్వు పనిచేస్తున్నావు. అర్థమైందా? ఇది 3వ వాడు వైశ్యుడు. అందుకని వాడికి వ్యవసాయము, వాణిజ్యము, తర్వాత కృషి, తర్వాత గో సంరక్షణ, ఈ 3 పనులు వాడికి పెట్టబడ్డాయి వైశ్యుడు. తర్వాత ఇంకా వాడు నెక్స్ట్ చరణాల నుండి శూద్రుడు, అంటే కర్మేంద్రియాలు, కాళ్ళు చేతులు ఇవన్నీ ఏమిటి? శూద్రుడు అని ఎందుకన్నారు అంటే వాటికి స్వయం నిర్ణయ శక్తి, స్వయం చలన శక్తి వాటికి లేదు. ఇప్పుడు సపోజ్ నువ్వు వచ్చావు, నాతో మాట్లాడుతున్నావు, ఏదో వంకర మాట మాట్లాడావు, నిన్ను ఒకటి వేయాలనిపించింది నాకు లోపల ఇక్కడ అనిపించగానే నా చెయ్యి లేచి పేళ్ళను ఒకటి బీగుతుంది నిన్ను. ఆదేశం ఇక్కడ జరిగింది, కొట్టేదేమో చెయ్యి కొట్టింది. అట్లాగే మంచి వస్తువు ఏదో రోడ్డు మీద కనపడింది, వెంటనే నీ ప్రమేయం లేకుండా కాళ్ళు అక్కడికి వెళ్ళిపోతాయి. అంటే లోపల చూసి ఏదో చెప్పింది, అది పడిందిరా నోట్ల కట్ట ఎత్తుకురమ్మని. అప్పుడు వెంటనే హడావిడిగా అందరినీ వెంకటరెడ్డిని ఆడిని తోసేసుకుని వెళ్ళిపోతావు ముందు. ఇంకోటి ఎవడనండి భయం, దాన్ని దోచుకొచ్చేయాలి. సో వాటంతట అవి స్వయం నిర్ణయాధికారం లేకుండా ఒకడు చెప్పినట్టు వినేటువంటి స్వభావం ఉన్న వాళ్ళని శూద్రులు అన్నారు. సో తేలిగ్గా మీరు నవ్వుకుంటానో మాట చెప్తా, నవ్వుకోవాలి, సీరియస్ అవ్వకండి. అర్థమైందా? భార్యల మాట విని చేసేవాళ్ళంతా శూద్రులు భర్తలు. నవ్వండి. ఓకే, అంతే, నవ్వుకోవడం వరకే, సీరియస్ అవ్వకండి. ఓకే, రైట్. తర్వాత శూద్రుడు పుట్టుకొని వచ్చారు. వారి స్వభావానుసారంగా ఆచార వృత్తులు, అంటే ఇప్పుడు వీడికి ఉండే లక్షణాలను బట్టి వాడి ఆచారాలు పెట్టారు. బ్రాహ్మణుడు ఎప్పుడు డబ్బు సంపాదించకూడదు, ఉపాదానం అంటే అడుక్కు తిని సంసారం నడుకోవాలి, ఎంత వస్తే అంతే, అంతకు దాచుకునే పని లేదు వాడికి. రాజు క్షత్రియుడు, వీడు ధర్మాన్ని పాటించాలి, ధర్మరక్షణ కోసం భుజబలం వాడాలి. వీడు వైశ్యుడు, అన్ని చోటకి చేస్తూ అంతా అన్ని వస్తువులు అన్ని చోట్ల దొరికేటట్టుగా చూస్తూ ఉండడం వీడు చేస్తూ ఉంటాడు. తర్వాత వ్యవసాయం వాడు చేస్తాడు. ఇక శూద్రుడు, వీడు పని మెయిన్ ఏమిటంటే ఈ పైన 3 వర్ణాల వాళ్ళు ఏమి ధర్మబద్ధమైనటువంటి పనులు చెప్తున్నారో ఆ పనులు చేసుకుంటూ పెడతాడు వీడు. ఇది నాకు తప్పు, నేనెందుకు చేయాలా అనేటువంటి మాట రాదు. ఎందుకని వాడు నాకు తెలియని విషయాన్ని వాడు చెప్పాడు కనుక. ఇప్పుడు మీరు అందరూ అంటూ ఉంటారు కదరా, ఏం బయట చేసి వచ్చినా గురువుగారు చెప్పాడని చెప్పరు. ఏమండి, ఎవడు ఏమన్నా ఎవడరా నీ అన్నాడు, గురుగారు చెప్పాడని చెప్పాను. ఎందుకని కన్వీనియంట్, వాడి మీద తోసేస్తే వాడు తింటాడు తిట్లు. సో అట్లా ఈ విధంగా ఆచార వృత్తులు నిర్ణయించబడ్డాయి. ఓకే, అయిపోయింది. తర్వాత ఉద్ధవా, ఆ విరాట్ పురుషుణ్ణి నేనే. ఇప్పుడు విరాట్ పురుషుడు మొక్కల నుంచి వీడు వచ్చాడు, ఇవన్నీ చెప్పాడు కదా, ఆ నేనే రా తండ్రి అని చెప్తున్నాడు. మళ్ళీ ఎక్కడో ఉన్నాడని ఎత్తుక్కోకు, అది నేనేనని చెప్పాడు. కనుక నా ఊరు స్థలం నుండి గృహస్థాశ్రమం, ఇప్పుడేమో మనుషులు పుట్టుకొచ్చారు వాళ్ళ గుణాలు బట్టి వాళ్ళ కర్మలు బట్టి అని చెప్పాడు. ఇప్పుడు ఆశ్రమాలు 4 ఎట్లా వచ్చినాయో చెప్తున్నాడు, వర్ణాలు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పాడు. ఇప్పుడు దయచేసి పట్టుకోండి గట్టిగా, నిద్రలో ఉండకండి. అర్థమైందా? ఇప్పుడు మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంటి? వర్ణము ఆశ్రమం, వర్ణ ఆశ్రమాలు 2 మాట్లాడుతున్నాం. ఇప్పుడు నీకు మొట్టమొదటిలో వర్ణాలు చెప్పాడు, ఇప్పుడు ఆశ్రమాలు చెప్తున్నాడు. ఆ విరాట్ పురుషుల్లోంచి బ్రాహ్మడు క్షత్రియుడు వాళ్ళందరూ వచ్చాడని చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడంటే నా యొక్క కటి ప్రాంతం నుంచి ఊరు స్థలం నుంచి గృహస్థాశ్రమం. ఊరు స్థలం అంటే ఇదిరా, వైశ్యుడు అన్నావే, ఆ వైశ్యుడు ఉండే స్థలమే అది. ఎందుకు వచ్చింది అక్కడ? అక్కడ ఎందుకు పెట్టాడు? అక్కడ నువ్వు పునర్సృష్టి చేసేటువంటి అవయవాలు అక్కడే ఉన్నాయి కదా. స్వాధిష్టానం బ్రహ్మగారు, అది అర్థమైందా? సో అది గృహస్థాశ్రమం. అందుకని అది మనకు కన్వీనియంట్గా ఉంది కనుక అక్కడే బాగుందని మనం అనుకుంటూ ఉంటాం, వేరే సంగతి. తర్వాత ఆ ఊరు స్థలం నుంచి గృహస్థాశ్రమం, హృదయస్థానం నుండి బ్రహ్మచర్య ఆశ్రమం. హృదయస్థానం హృత్ అయం, ఇది
ఇక్కడ బ్రహ్మమునందు చరించేది. ఇక్కడ బ్రహ్మం నుంచి చరించడము అనేటువంటి మాటకు వచ్చేటప్పుడు కొద్దిగా లోపలికి వెళ్ళాలి. ఏమిటంటే నువ్వు నిజంగా బ్రహ్మ దగ్గరికి వెళితే అక్కడ చరించడం ఏమీ లేదు, నువ్వు బ్రహ్మం అయిపోతావు. ఎప్పుడైతే ప్రపంచంతో నీవు అమ్మవారిని కుండలిని కలుపుతావో అక్కడ చలనం ఉంది, అమ్మవారి చలనం ఉంది, అది ఇంకా పూర్తిగా అణగల, ఆవిడ తైతక్కలు ఆడుతూనే ఉంది. అప్పుడు కలిగేటువంటి స్పర్శ బ్రహ్మచర్యం. అది బ్రహ్మచర్య ఆశ్రమం అంటే బ్రహ్మమనందు చరించేటువంటి ఆశ్రమం. ఇక్కడ బ్రహ్మం ఉన్నాడు, నీ ప్రపంచం ఉంది, అమ్మవారు ఉంది, యోగ మార్గం ద్వారా పైకి తీసుకెడుతున్నావు, ఇక్కడికి వస్తున్నావు, ఈ రెండు కలిసి చేస్తున్నాయి. ఇది ఇక్కడ బ్రహ్మచర్యం అంటే బ్రహ్మమనందు ఇక్కడున్న బ్రహ్మంతో నీ యొక్క దీన్ని కలుపుతున్నావు ఇక్కడ, అది బ్రహ్మచర్యం. అది హృదయస్థానం అంటే నీ యొక్క ప్రకాశవంతమైనటువంటి ప్రాంతం నీ శరీరంలో ఎక్కడ మొదట ఉందంటే ఇక్కడ ఉంది. హృత్ అయం అంటే ఆ ప్రకాశం నువ్వు. ఓకే, రైట్. తర్వాత వక్షస్థలం నుండి వానప్రస్థాశ్రమం. వక్షస్థలం ఇక్కడ అంటే యోగం తెలుసు నీకు, కొన్ని చేయడం తెలుసు, అంతా వచ్చు, కానీ పూర్తిగా కుటుంబాన్ని విడిచిపెట్టుకోవాలి. లైట్ కనెక్షన్ ఉంది, అర్థమైందా? అది వానప్రస్థం అంటే దాదాపుగా పళ్ళు ఊడిపోయి కళ్ళు కనపడక చెవులు వినపడక ఉన్న స్థితిలో ఉంటారు చూసావా, వాళ్ళు వచ్చేటువంటి స్థితి ఇవి వానప్రస్థం. ఓకే, రైట్. తర్వాత అయితే వాళ్ళకి 24 గంటలు కళ్ళతో కాట్రాక్ట్ చేయించుకుందామా, చెవు మిషన్లు పెట్టుకుందామా అని ఉండకూడదు. ఇవి తగ్గించాడు పరమాత్మ, హాయిగా ప్రపంచంతో కనెక్షన్ పోయి మనం 24 గంటలు దేవుడి గోళ్ళలో ఉందామని అనుకోవాలి. అందుకోసం ఆయన తీసేశాడు. మనం ఏం చేస్తున్నాం రా, మూడు పవర్లు పెట్టుకున్న కళ్ళజోడు, 2 రకాల పళ్ళు, 3 రకాల చెవి మిషన్లు, ఇవి పెట్టుకుని ప్రపంచాన్ని ఇంకా ముంచుదామనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అర్థమైంది? ఆయన ఎందుకు తీసేశాడు అన్నాళ్ళు అవి ఉంచిన వాడు ఎందుకు తీసేశాడు అండి? ఇక నువ్వు ఆడింది చాలరా ఈ ఆట, నువ్వు వెనక్కిరా, నా దగ్గరికి రా, నేను నిజస్థానానికి రా. నువ్వు పెరుగుతున్నప్పుడు నీకు అన్నీ ఇచ్చా నేను. ఎరా ఇంద్రియాలన్నీ పటుత్వంగా ఉన్నాయి, బ్రహ్మాండంగా పరిగెత్తావు, ఇచ్చేసావు అన్నీ చేసావు. ఇక నువ్వు ఉరుకులాడే చాలు, వెనక్కిరా. అందుకని అవన్నీ తీసేస్తున్నాడు ఒకటొకటి ఫ్యూజు. మనమేమో దానికి తొడుగులు పెట్టుకుని పని జరపడానికి ప్రయత్నం చేస్తాం. వానప్రస్థానం చేయాల్సింది అది. తర్వాత శీర్షస్థానం నుండి సన్యాసాశ్రమం. ఇక నువ్వు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఉరుకులాట ఏం లేదు. ఈ అమ్మవారు వెళ్ళిపోయి అక్కడ కలిసిపోయింది, ఆయనతో కలిసిపోయి ఆవిడ ఉనికి కోల్పోయింది, ఉన్నది అక్కడ బ్రహ్మం ఒకటే ఉంది. సో నీ యొక్క మానవ జన్మకు వచ్చినటువంటి పరమోత్కృష్టమైనటువంటి కర్తవ్యం ఏమిటి అంటే నీవు ఇక్కడికి వెళ్ళి నువ్వు లేకుండా అయిపోవాలి. నేనేమో సస్తే నేనులాగానే ఉంటాను, నేను మళ్ళీ జన్మెత్తుతా, నాకు సిగ్గులేదు సరలేదని మనం మామూలుగా చేస్తున్నాం. అర్థమవుతుందా? అసలు ఆడున్నాడని సంగతి కూడా మనకు తెలుసా? ఏమయ్యా వెంకటరెడ్డి, ఆడున్నాడని సంగతి తెలుసా? ఇక్కడికి రాకముందు నీకు అవన్నీ ఎక్కువ కదవద్దు, ఇక్కడికి రాకముందు నీకు తెలుసా? తెలదు, అంతే. అదే మాట మాట్లాడు. మామూలు ప్రపంచంలో ఉన్నప్పుడు ఇక్కడ పరమాత్మ ఉంటాడు అని చెప్పే సంగతి మనకు తెలియదు. అర్థమైందా? ఇప్పుడు వచ్చాక చెబుతున్నాం, కానీ నాకు కనపడతలేదే అని ప్రశ్న వస్తుంది. రైట్, వరిది. సరే, సో నిర్ణయించబడి అది సరే, అది వదలటం మన వల్ల కావట్లే. అది అందువలన అది కొత్తది రావట్లే. పాతది వదిలితే కొత్తది వస్తురా అయ్యా కదా. అది సరే. శీర్షస్థానం నుండి సన్యాసాశ్రమం నిర్ణయించబడ్డాయి. ఆయా ఆశ్రమ ధర్మాలు ఆయా స్థానాలలో ఉద్భవించాయి. అంటే ఉరు స్థలంలో ఇక్కడ గృహస్థాశ్రమం వచ్చింది, ఇక్కడ హృదయ స్థానంలో బ్రహ్మచర్యం, తర్వాత వక్షస్థలంలో వానప్రస్థం, తర్వాత శీర్షంలో సన్యాసాశ్రమం. అన్నీ ఈ పైకే ఉన్నాయి. ఈ విధంగా ఒక్కొక్క ఆశ్రమాన్ని నువ్వు పాటించాలి. తర్వాత ఈ వర్ణాశ్రమాలలో జనించిన వారి స్వభావాలు సాధారణంగా జన్మస్థాన ప్రభావాలను అనుసరించి ఉంటాయి. అది నువ్వు ఏ స్థానంలో జన్మించావో ఆధారంగా, అంటే అది నీలో ప్రస్ఫుటంగా బలంగా ఆ స్థానం నుంచి వచ్చినటువంటి జీన్స్ ఉన్నాయో, నీ తరువాత జీవితము నీ ప్రవర్తన అన్నీ కూడా ఆ స్థానానికి అనుగుణంగానే ఉంటాయి. సో
వాన గృహస్థాశ్రమంలో ఉన్నాడు అనుకో, వాడికి 24 గంటలు గృహస్థాశ్రమే కావాలి. ఊరువుల నుంచి పుట్టాడు వాడు. అర్థమైందా? అది శేషస్థానంలో పుట్టినవాడు. వాడు పుట్టిన కాడి నుంచి సన్యాసం తీసుకుంటాను, నేను వెళ్ళిపోతాను, హిమాలయాలకు వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళిపోతాను, ఇక్కడికి వెళ్ళిపోతాను అంటూ ఉంటాడు. అదే మనమేమో ఏంట్రా పిచ్చోడు, హాయిగా తిని శుభ్రంగా తిరిగి పెళ్ళంతో కానీ పిల్లలు కానీ హాయిగా ఉండక ఏంది ఎదవగోవాల ఈ వయసులోనే వీడికి అని మన పెద్దవాళ్ళందరికీ కోపం వస్తుంటుంది, చిన్నపిల్లలు మంచి మార్గంలోకి వస్తే కదరా. అది ఓకే. తర్వాత జన్మస్థాన ప్రభావాలను అనుసరించి ఉంటాయి. వీరిలో మళ్ళీ వీళ్ళలో ఉత్తములు, మధ్యములు, అధములు ఉంటారు. ప్రతి అంటూ ఉంటారు కదా ముగ్గురు. సరే, తర్వాత ఉద్ధవా శమము, దమము, తపస్సు, శుచిత్వం, సంతోషం, క్షమ, సరళత్వం, కృష్ణ భక్తి, దయ, సత్యము ఇవి కలిగి ఉండటం బ్రాహ్మణ జాతి యొక్క సహజ లక్షణాలు. ఇన్ని ఉంటే వాడు బ్రాహ్మడు అవుతాడయ్యా. ఎతికి చూసుకోండి, ఎవడు కాడు బ్యాటరీ లైట్ వేసి ఏమున్నాయో మన దగ్గర. ఏమిటి చెప్తున్నాడు? శమం అంటే ముందుగా ప్రతివాడిని క్షమించడం, వదిలేసేయటం. దమం మన ఇంద్రియాలను మనం ముందు శరీరాన్ని శమింపజేయడం. తర్వాత దమం అంటే మన యొక్క అంతరింద్రియాలని దమించడం, లైన్లో పెట్టడం. తపస్సు చేయడం. తర్వాత శుచిత్వం. శుచిత్వం ఎన్ని రకాలు ఉందిరా? శుచి ఎన్ని రకాలు? బాహ్య అభ్యంతర శుచి అని చెప్పామా లేదా? లోపల బయట. నువ్వు బయట కడుక్కుంటున్నావు కానీ లోపల కడకలే. ఇందాకే కదరా 10 నిమిషాల క్రితం చెప్పాను. ఎక్కడ చూసినా పురాణాలాగా వినడం, వెళ్ళిపోవడం అంతే. తర్వాత సంతోషం, ఎప్పుడు హాయిగా ఉండు. మన దగ్గర లేని వస్తువు అది, మనందరి దగ్గర లేని వస్తువు. ఎప్పుడు చూసినా ప్రతి వాడు ఆఖరి చిన్నపిల్లలతో సహా ఏడుస్తూ ఉంటారు. ఏడుపే మన లక్షణం, ఏడుపే మన జన్మ సార్థకం. ఓకేనా? కానీ సంతోషంగా ఉండమంటున్నాడు ఆయన. తర్వాత క్షమ, సరే ఎవడో ద్రోహం చేశాడు కానీ వాడి కర్మ వాడు పోతాడు అని వదిలేయటం. తర్వాత సరళత్వం అంటే కఠినంగా ఉండకుండా ఉండడం, మెత్తగా ఉండడం. తర్వాత కృష్ణ భక్తి, కృష్ణ పరమాత్మ యందు భక్తి కలిగి ఉండాలి. తర్వాత దయ, అరే వాడు పాపం తినలేదురా ఇదే అవుతున్నాడు కాస్త పెట్టిదాం అని. తర్వాత సత్యము, మళ్ళీ ఆఖరికి వచ్చాడు. ఎక్కడికి పోయినా ఇది పట్టుకుందిరా, మనకి గజ్జిలాగా పట్టుకుంది సత్యంగా ఉండమనేది. మనకేమో అది సత్య కుదరదు, ఇష్టం ఉండదు, మనం చేయలేం. సత్యంగా ఉండమంటున్నాడు. ఎక్కడ అయింది? సరే, ఇన్ని లక్షణాలు ఉంటే వాడు బ్రాహ్మడు అవుతాట. ఇవి కలిగి ఉండడం బ్రాహ్మణ జాతి యొక్క సహజ లక్షణాలు. ఓకేనా? ఇక 2 తేజస్సు, బలము, ధైర్యము, శౌర్యము, సహనశీలత. అంటే దాన్ని ఏదైనా సాధించే వరకు దాన్ని ఆగగలడు వాడు, సాధించే వరకు. సహనశీలత, ఉదారత. తర్వాత ఉద్యమ భావం, అంటే ఏదైనా సరిగా లేదనుకో, ఎట్ట కాదు, ఏం సంగతి ఏం తెలుస్తా, తగ్గేదిలే అనేటువంటి టైపులోకి వెళ్ళటం. తర్వాత స్థైర్యం, అది చేయడానికి కావాల్సినటువంటి మంచి పట్టుదల, ధైర్యం, ముందుకు తోచుకెళ్ళిపోవడం. ముందుకు పదండి తోసుకొని అట్లా వెళ్ళిపోయేటట్టు. తర్వాత బ్రాహ్మణ భక్తి, అంటే బ్రాహ్మణుల పట్ల వీడికి భక్తి ఉండాలి. ఎందుకని? వాడు బ్రహ్మజ్ఞానం చెప్పేవాడు. వీడెవడు? ఇవి ఎన్ని లక్షణాలు? క్షత్రియుడి లక్షణాలు. గుడ్, వెరీ గుడ్. ఇవన్నీ క్షత్రియుడి యొక్క లక్షణాలు. అర్థమైందా? కాబట్టి రాజగురువులందరూ బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. మంత్రాంగం అంతా రాజులకి బ్రాహ్మణులు చేసేవారు. యుద్ధం రాజుగారు చేసేవాడు. అంతేగాని బ్రాహ్మడు మంత్రి గారు వెళ్ళి యుద్ధం చేసే పని ఎప్పుడూ లేదు. ఏదైనా కత్తి, దానికి ఒక బొట్టు ఇంత రక్తం కనపడితే వీడు కళ్ళు తిరిగి పడిపోతాడు. అది అర్థమైందా? బ్రాహ్మణ భక్తి, ఐశ్వర్యము, డబ్బును వాడు. ఎందుకంటే రాజు అందరి దగ్గర కప్పం వసూలు చేస్తాడు కదరా, ట్యాక్సులు. కాబట్టి డబ్బు వీడి దగ్గర ఉంటుంది, ఖజానా. తర్వాత ఇవి కలిగి ఉండడం క్షత్రియ జాతి లక్షణాలు. ఒక క్షత్రియుడి దగ్గర ఇవన్నీ ఉంటాయి. ఓకే, అర్థమైందా? ఇంకా ఏమైనా చెప్పాలా? రైట్. తర్వాత అస్తిక్యత, దానశీలత. అస్తిక్యత అంటే అస్తిత్వం, అంటే పరమాత్మ ఉన్నాడు, నేను అసలు బతికున్నాననే నమ్మకం. ఫస్ట్ పాయింట్. నువ్వు బతికుంటే కదా పక్కనోడు బతుకున్నాడని తెలిసేది. నేనున్నానో లేదని అనుమానం ఉంటే నీకు ప్రతి అనుమానం ఏదన్నా ఉపాధేగా. అప్పుడు ఎట్టా వస్తుంది? ముందు నేనున్నాను, బతికున్నానని నువ్వు నమ్మితే పక్కన రాములు గారు బతుకున్నాడని నువ్వు అనుకుంటావు.
కదా. అది అస్తిక్యత, దానశీలత. ఇదిగో ఇది మళ్ళీ ఒక కష్టమైన విషయం. మనకేమో ఇదే వచ్చు, ఇది రాదు. భగవంతుడి దగ్గరికి ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఏ దేవుడైనా సరే చేయిట పెడతాడు, ఒరే నీ దగ్గర ఉన్నదేదో నాకు పడేయరా అని. మనమేమో ఇది సంగతి వదిలేసే నాకేమి ఇస్తావని మనం అడుగుతాం. అర్థమైందా? ఈ చేయి సంగతి చూడం మనం. దీనిలో 2 గుర్తులు ఉన్నాయి. ఒకటి, నీది వదిలిపెట్టు, నువ్వు వదిలిపెట్టి నన్ను శరణు కోరు నా పాదాలని, అప్పుడు నిన్ను నేను రక్షిస్తానంటాడు. అర్థమైందే చెయ్యి గుర్తు యొక్క అర్థం అది. కానీ మనం ఇది చూడడం అసలు. ఈ చెయ్యి ఇట్ట పెట్టాడు కదా, ఇక్కడ నుంచి నాకేమన్నా అయ్యని మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ సైకాలజీరా, హ్యూమన్ సైకాలజీ. మానవుల యొక్క లక్షణాలు ఇవి, పుట్టుకతో వచ్చే లక్షణాలు. అర్థమైందా? తర్వాత గర్వం లేకుండడం, గర్వం లేకుండా ఉండడం, ఇది కూడా కొద్ది కష్టమైన విషయమే. ఓకే. తర్వాత విప్రసేవ అంటే బ్రాహ్మణుల్ని వాడు సేవ చేయాలి. అక్కడ వాడికేమో రాజుకి ఏం చెప్పాడు? బ్రాహ్మణ భక్తి క్షత్రియుడికి, వైశ్యుడికి విప్రసేవ అంటే సేవించాలి. తర్వాత ధన సంచయాకాంక్ష అనగా ధనాన్ని పంచిపెడదామనే కాంక్ష కొద్దిగా ఉండాలి వాడికి. అంటే వచ్చిందల్లా లోపల వేయద్దు, కొద్దిగా అన్న బయటికి ఇడిచిపెడదామనే సంచయాకాంక్ష కలిగి ఉండుట. ఇవి కలిగి ఉండుట వైశ్య స్వభావ గుణాలు. ఓకే. ఇక శూద్రుడిది కూడా చూసేసి మనం ఆపేద్దాం. సరే, విప్రులను, గోవులను, దేవతలను నిష్కపటంగా సేవించడం, సేవాఫలంగా లభించిన దానితో సంతృప్తి పడటం, ఇవి శూద్ర లక్షణాలు. అర్థమైంది నాన్న? ఎందుకని అన్నాడు? ఇందాక మనకేం చెప్పాడు? వాడంతటా వాడికి ఏమీ తొయ్యని వాడు ఎవడో చెప్తే చేస్తాడరా, చేతులు కాళ్ళు చెప్పాను కదా ఉదాహరణ. అందుకని వాళ్ళు శూద్రులు అన్నాము. కాబట్టి వాళ్ళు ఏ విధంగా సరైన జీవితం గడపాలంటే విప్రులను అంటే బ్రాహ్మణుల్ని కొలవాలి. ఎందుకని నీకు మంచి చెడు చెప్పేవాడు వాడు. ఇప్పుడు సపోజ్ నువ్వు ఇల్లు కట్టుకుందాం అనుకున్నావు, పంతులు గారు ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను, జర చూసి చెప్పండి అంటే, రారా పంచాంగం చూసి అప్పుడు చూసి వాళ్ళ వద్దుర ఎల్లుండి పెట్టుకో బాగుంది ముహూర్తం అని చెప్పాలి పంచాంగం పెట్టి. తర్వాత ఏదో నేను చేయాలనుకుంటున్నాను, నాట్లు వేయాలనుకున్నాను, లేకపోతే కొయ్యాలనుకున్నాను, ఇవాళ వద్దులేరా ఎల్లుండి చెయ్యి, ఏదో మంచి రోజు చూసి, అంటే తనకి ఆధారంగా పంచాంగం ఉంది కాబట్టి దాని ఆధారంగా శాస్త్రం ఆధారంగా నీకు సలహాలు ఇచ్చి నిన్ను చేస్తుంటాడు. అటువంటి బ్రాహ్మణ పట్ల నువ్వు కృతజ్ఞతగా ఉండాలి కనుక విప్రసేవ. తర్వాత విప్రులను, గోవులను. సో పాలు తీయటం అయిపోగానే దాన్ని వెళ్ళి కట్టుకోడికి అమ్మకూడదు. అర్థమైందా? వెంకటరెడ్డి పాలు ఇవ్వటం మానేసింది అనుకో, వెంటనే కట్టుకోడి దగ్గరికి అమ్మేయటం, అది తప్పు. గోవుల్ని సేవించమంటున్నాడు. తర్వాత దేవతలను, ఎందుకని మనకు వరాలు ఇచ్చేదాళ్లే కదరా. ఇప్పుడు పరమాత్మని తెలుసుకుని మోక్షం అడిగి జన్మరాహిత్యం అడిగేంత ఓపిక మనతాని లేదు, మనతోని కాదు. ఇది అడిగేది కాదు, వణిచేది కాదు. అందుకని మనం ఏదో ఒకటి వెంకటేశ్వర స్వామి ముడుపు కట్టేసి 10 లక్షలు ఇవ్వయా, నీకు అందులో 5 లక్షలు వేస్తాను అని చెప్పి బేరం ఆడుకోవడం మనకు చేతనైన పని కదా. సో దేవతలను నిష్కపటంగా సేవించడం అంటే కపటం మోసం లేకుండా సేవించాలటయ్యా వెంకటరెడ్డి. ఈ కష్టం కాదు, కపటం లేకుండా సేవించడం చాలా కష్టం కదా. అది ఎందుకంటే మనం మాట్లాడుతుంటేనే ముఖంలో రంగులు మారిపోతాయి. దీని దుంపదేగా కపటం. నిష్కపటంగా ఎక్కడ ఉండగలమే మనం? అదే చాలా అబద్ధం, కష్టం. నిష్కపటంగా సేవించడం, సేవాఫలంగా అంటే నువ్వు ఆ సేవ చేసినందుకు గాను లభించిన దానితో సంతృప్తి పడడం, ఇది శూద్ర లక్షణాలు. నన్ను అడిగితే వచ్చిన దాంతో సంతృప్తి పడటం అనేది అన్ని వర్గాల వాళ్ళకి అప్లై అవుతుంది. సగం 35% 75% రోగాలు వచ్చిన దాంతో సంతృప్తి లేకపోవడంగా వస్తున్నాయి మనుషులకి. ఇంకా మిగతా శాతం 25% పక్కవాడి దానికి ఉన్నది చూసి ఏడవడం వల్ల వస్తుంది. అంటే ఉన్నదాని మీద సంతృప్తి లేదు, లేని దానికోసం వెంపర్లాట. దీంతోనే మానవులు నాశనం అయిపోతున్నారు. నన్ను మన్నించండి, మీరు కోపగించుకున్నా సరే, నిజం ఇది. అందువలన వాడు ఏం చెప్తున్నాడు? వాళ్ళని సేవించమంటున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి దాన్ని సంతృప్తిగా తీసుకుని సంతోషంగా ఉండు. గింతే ఇస్తావా, గంత చేస్తే గింత ఇస్తావా అని అనద్దు. అర్థమైందా? రైట్. తర్వాత
ఇక నెక్స్ట్ అంత్యజులు అంటే 5వ వర్ణం, ఎవరికి కలవని వాళ్ళు. అపవిత్రంగా ఉండడం, ఎప్పుడో జుమ్మకి స్నానం చేస్తాడు వాడు. ప్రతి శుక్రవారం నాడు ఖచ్చితంగా స్నానం చేస్తాడు రా, లేకపోతే ప్రతి శనివారం రోజు అంతే జుమ్మకి స్నానం చేస్తాడు. తర్వాత అబద్ధాలు ఆడటం, ఇవన్నీ మన ఆశ్రమంలో ఉన్నాయనుకుంటానే. స్నానం రోజు చేస్తున్నాం అనుకుంటా, వేడి నీళ్ళు పెట్టాక అందరూ చేస్తున్నారు రోజు, సోలార్ నీళ్ళు పెట్టాక. ఎరా అయిపోయింది, వెరీ గుడ్, ఆపేస్తున్నాను. అబద్ధాలు ఆడటం, దొంగతనం చేయటం, నాస్తిక భావం కలిగి ఉంటాం. దేవుడా ఎక్కడున్నాడు నాకు చూపి అని అడగటం. తర్వాత కోరికలకు, ద్వేష రోషాలకు, దురాశలకు వశుడై ఉండడం అంత్యజుల లక్షణాలు. దీని గురించి వివరం రేపు మాట్లాడుకుందాం, టైం అయిపోయింది అన్నారు, ఆపేద్దాం. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.